హాయ్ ఫ్రెండ్స్, ఇది నాటుకోడి కూర. నేను కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నానండి దీన్ని. ఇది ఇప్పుడు కర్రీ చేసుకుందాము. ఇది ఏ విధంగా చేయాలో ఉడకబెట్టాను కదా, కుక్కర్లో వేసి ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టి ఉంచాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు. మిక్సీ జార్లో చిన్నెల్లిపాయ రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు, జీడిపప్పులు మిక్సీలో వేసుకోవాలండి. ఇది గసగసాల ప్యాకెట్ ఒకటి పోసుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు, ఇప్పుడు అంతే. ఈ పుచ్చగింజలండి, ఇవి గుమ్మడి గింజలు, ఇవన్నీ వేసి మిక్సీ జారా పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. 3 టమాటా అండి, ఇవి కూడా మిక్సీలో వేయాలి కట్ చేసుకుని. ఇవి మెదిగిన తర్వాత టమాటా వేసుకుందాము. ఓకే అండి, ఆ విధంగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం మిక్సీ జార్లో. ఓకే అండి, అదిగో ఇప్పుడు మిక్సీ పట్టి వచ్చాను. అలా పేస్ట్ లాగా వేసుకోవాలి. టమాటా కూడా వేసేసి చక్క మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకుందాము. స్టవ్ పై కళాయి పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకున్నాను. కళాయి పెట్టేసి స్టవ్ పైన. ఓకే అండి, కళాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఓకేనండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. కరివేపాకు వేసుకుందాం కొంచెం. ఓకే అండి, ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకుందాము. అలాగే పసుపు వేసి మళ్ళీ మంచిగా కలిపెట్టేసేద్దాం ఇదంతా. ఇప్పుడు దీనిలో అల్లం పేస్ట్ వేసుకోవసరం లేదు. ఓకే అండి, ఇది ఈ విధంగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్లు కారం వేసాను. అది కూడా కొంచెం అలా ఆయిల్లో అలా చేద్దాము. ఇప్పుడు ఈ కర్రీ దీంట్లో వేసేసేద్దాం. ఇంకా చికెన్ వేసేసాను. సారీ, కర్రీ అన్నాను, చికెన్ అండి. ఉడకబెట్టుకున్న చికెన్ దీనిలో వేసేసాను. ఇప్పుడు ఇలా ఈ విధంగా మంచిగా ఇదంతా కొంచెం కారం ఉప్పు దీనికి పట్టేలాగా, ఆల్రెడీ ఉప్పు పట్టే ఉంది, నేను ఉడకబెట్టుకున్నాను కాబట్టి. ఇలా కొంచెం అలా పట్టిన తర్వాత ఉప్పు అది మూత పెట్టుకుందాం కొద్దిగా. ఓకే అండి, ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాం. చూడండి ఇప్పుడు అలా చక్కగా అంతా ఉడికింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకున్నాం. మొత్తంగా మంచిగా కలిపెట్టేసి ఇక్కడ నుంచి హైలో కాకుండా కొంచెం సిమ్లో మగ్గాలండి ఇది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. చూసారా, మంచిగా ఆయిల్ వచ్చేసిందండి పైకి. ఇది అలా ఆయిల్ వచ్చిన తర్వాత ఇది కస్తూరి మెంతాకండి. ఇది కొంచెం మనం ఇలా పొడం చేసి వేసేసుకుందాము కొద్దిగా దానిలో. ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్ చేశానండి, చిన్న స్పూన్ ఇది. ఓకే, నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి,
ఇప్పుడు మొత్తం కలిపెట్టేసుకున్నాం ఇక. ఇది అన్నం కొంచెం కూర ఎక్కువ తినేసేయచ్చండి. ఇది మంచిగా ఉంటుంది తినడానికి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే. మసాలా పొడేసాం కదా, కొంచెం చిమ్ములో పెడదాం. మళ్ళీ మూత పెట్టేసి ఓకే అండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారా ఎలా చక్కగా ఉడికిపోయిందో. ఇంకా ఈ విధంగా మంచిగా రావాలండి ఇట్లాగా. చూసారా, అంతేనండి, ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఓకే అండి, రెడీ అయిపోయింది కర్రీ. కొత్తిమీర జల్లు వేసుకుందాము మంచిగా. చాలా బాగుందండి. ఈ విధంగా చేసుకోండి, సూపర్గా ఉంటుందండి. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పచ్చి కొబ్బరి వేసి ఇలా మంచిగా అన్నీ వేసాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ నమస్తే, బాయ్ అండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి.